నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. మనం ఈరోజు కార్తీక మాసంలో పూజలు ఎలా చేసుకోవాలి, ఆ పూజలు చేయటం వల్ల కలిగే లాభాలేంటి, శివుడు యొక్క ఆశీస్సులు ఎలా పొందాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసం అనగా చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, అంటే శరదృతువులో 2వ మాసం అన్నమాట. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. అయితే కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు మరియు పూజలు, ఇంకా దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలను వెలిగించడం, వనభోజనాలు వంటివి చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యాలను ప్రసాదించే మహిమానిత్యమైన మాసం ఈ కార్తీక మాసం. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్ పరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయాస్తమం. ఇది స్కంద పురాణంలో ఇలా పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు అని అర్థం అన్నమాట. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు కూడా లేడు, వేదముతో సమానమైన శాస్త్రము కూడా లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. కార్తీక మాసం శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం ఆచరించవలను, అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా ఆరాధించిన దీపమును కార్తీక మాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటివి ఆచారాలను పాటిస్తూ ఉండాలి. అయితే కార్తీక మాసం అంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంత్రకాలంలో దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రపు సమయంలో శివాలయాల్లో కానీ వైష్ణవాలయాల్లో కానీ గోపుర ద్వారం వద్ద కానీ దేవుని యొక్క సన్నిధానంలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలను వెలిగించిన వారికి సర్వ పాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం చెబుతోంది. అదేవిధంగా ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమే. అయితే కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సాయంత్ర సమయంలో శివాలయంలో ఉసిరికాయ పైన వత్తులను వేసి దీపం వెలిగించడం శ్రేష్టమం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమం కూడా. లేదంటే కనీసం నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అవిస నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ లేదంటే ఆముదం నూనెతో అయినా దీపమును వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం చెబుతోంది. కార్తీక మాసంలో 30 రోజుల్లో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం మరియు దీపదానం చేయడం వలన సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం చెబుతోంది. కార్తీక మాసంలో ఆచరించాల్సినటువంటి విధులు: కార్తీక స్నానాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుండి ప్రారంభించాలను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలు కాని వారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించవలను. అంతేకాదు శుద్ధ ద్వాదశి నాడు తులసి పూజ చేయవలను. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళములు, జాజిపూలతో కానీ పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడు దళములతోనూ జిల్లేడు పూలతోనూ పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మహా ఉత్తమం, చాలా గొప్ప విశేషం, చాలా మంచిది కూడా. కార్తీక మాసంలో దీపారాధనలకి చాలా రకాల ఒత్తులను ఉపయోగిస్తూ ఉంటారు.
తద్వారా ఉత్తమమైన ఫలితాలను కూడా పొందవచ్చు. అయితే ఎలాంటి ఒత్తులను ఉపయోగించాలి, ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదివారం నాడు పారాణిలో తడిపి ఆరబెట్టినటువంటి ఒత్తులను చేయడం చాలా ఉత్తమం. సోమవారం నాడు అరటి దూటతో నేసిన ఒత్తులు నూనెలో బాగా నానబెడితే చక్కగా వెలుగుతాయి. చాలా ఉత్తమమైన ఫలితాల్ని పొందుతారు. మంగళవారం నాడు కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులను చేయడం వల్ల ఆడవాళ్ళకి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. బుధవారం రోజున పసుపు మరియు గంధము, పన్నీరు నీళ్లు కలిపినటువంటి దానిలో తడిపి ఆరబెట్టిన వత్తులను చేస్తే ఆ శివుని యొక్క ఆశీస్సులు తప్పక పొందుతారట. గురువారం రోజు కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టినటువంటి వత్తులను చేయడం మహా ఉత్తమమైన పని. శుక్రవారం రోజున పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టినటువంటి వత్తులను చేయడం వలన మహా ఉత్తమం. శనివారం నాడు తామర తూడుతోనే నేసిన వత్తులు నూనెలో బాగా నానబెడితే చక్కగా వెలిగిపోతాయి. ఎవరైనా వీలు కుదిరిన వారు తప్పనిసరిగా తామర తూడుతో నేసినటువంటి వత్తులను చేసి ఆ శివ యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తి కోరుకున్న చాలా ఇష్టమట. శనివారం రోజు ఇలా ప్రయత్నించి చూడండి. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరని మనవి. కార్తీక మాసంలో చేయకూడని పనులు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, శనగపప్పు, పెసరపప్పు కార్తీక మాసంలో తినడం నిషేధం. ఆదివారం రోజున ముఖ్యంగా కొబ్బరికాయ, ఉసిరికాయ కూడా తినరాదు. భోజన సమయంలో తప్పనిసరిగా మౌనవ్రతంగా పాటించాలి. ఇవన్నీ తప్పనిసరిగా పాటించాల్సినటువంటి నియమాలు. ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మనం కార్తీక స్నాన మంత్రం గురించి తెలుసుకుందాం. కార్తికేహం కరిష్యామి పాత్రః స్నానం జనార్దన ప్రీత్యర్థం తన దేవేశ దామోదర మయ సహా. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కార్తీక స్నానం తెల్లవారుజామున చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. తరువాత కార్తీక మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్లపక్ష విధియ, భాతృ ద్వితీయ, దీనికే యమ ద్వితీయ, భగని హస్తభోజనం అని పేర్లు. ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. అదేవిధంగా ఈ రోజున సోదరి ఇంట్లో కానీ లేదంటే సోదరితో సమానమైన వారి ఇంట భోజనం చేయవలను. ఈ విధంగా చేస్తే అపమృత్యు భయం, నరకలోక భయం తొలగిపోతాయట. అంతేకాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటుందంటూ శాస్త్రవచనం చెప్పబడుతోంది. శుక్లపక్ష చవితి అంటే నాగుల చవితి. కార్తీక శుక్లపక్ష చవితి నాడు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి పర్వదినం జరుపుకుంటూ ఉంటారు. తరువాత శుక్లపక్ష ఏకాదశి, ప్రబోధన ఏకాదశి. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడిలో శేషశయ్యపై శయనించి నిద్రలో గడిపిన శ్రీ మహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ఉత్థాదన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అని పేర్లు ఉన్నాయి. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీ మహావిష్ణువును పూజించవలను. అంతేకాకుండా తొలి ఏకాదశి నాడు ప్రారంభమైనటువంటి చాతుర్మాస వ్రతాన్ని ఈ ఏకాదశి చివరి రోజున అవుతుంది. తరువాత శుక్లపక్ష ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసింది ఈ రోజునే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని పేర్లు వచ్చాయి. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే కనుక ఈరోజు ఇంటి యందు ఉన్నటువంటి తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమానురాలైనటువంటి తులసిని పూజించవలను. తరువాత శుక్లపక్ష చతుర్దశి. ఈ రోజున
వైకుంఠ చతుర్దశి వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈరోజు వైకుంఠమును వదిలి వారణాసికి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈరోజు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించాలి. దీపం వెలిగించినట్టయితే ఆ శివుని యొక్క అనుగ్రహ తప్పనిసరిగా పొందవచ్చు. తరువాత శుక్లపక్ష పూర్ణిమ. ఈరోజు శివాలయాల్లో నిర్వహించే జ్వాలా తోరణంను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపాలను వెలిగించాలి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందట. తరువాత కృష్ణపక్ష చవితి, కరక చతుర్థి. ఇది వినాయకుడికి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం చాలా ఉత్తమం, చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయట. తరువాత దాత్రి పూజ. దాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక అనగా లక్ష్మీదేవికి ఆవాసమైన ఎంతో ఇష్టమైనది కనుక కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయటం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో దాత్రీదేవిని విష్ణువును పూజించి ఫలాలను నివేదించాలి. ఆ తరువాత వృశ్చిక సంక్రమణం. ప్రత్యక్ష భగవానుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు ఈ రోజున తులరాశి నుండి 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు, దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వ విధాల శుభ ఫలితాలను ఇస్తుందట. కార్తీక మాసంలో దీపారాధన చేయటం మహామహిమోపేతమైనది. శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాల సాయంకాల దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం అన్నమాట. ఎవరైనా సరే తెలిసినా కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక దీపాదానం వలన నరక ప్రాప్తి నివారణ కలుగుతుందట. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు కానీ అన్నధాన్యము కానీ, శయ్య అనగా మంచం దానమిచ్చుట వలన స్త్రీలకు 5వ తనము వృద్ధి జొగుటికే కాక మంగళప్రదము, సౌభాగ్యకారముగా చెప్పబడింది. సూర్యాస్తమయం అయినటువంటి వెంటనే సంధ్యాదీపం వెలిగించుట, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీ పూజ చేయటం వలన ఆర్థిక బాధలు తొలగుతాయట. కార్తీక మాసంలో కొన్ని వస్తువులు నిషేధించమైనది, అవి వాడరాదు కూడా. అవేంటో తెలుసుకుందాం. ఇంగువ, పెద్ద ఉల్లి, చిన్నుల్లిపాయి, ముల్లంగి దుంప, గుమ్మడికాయ, తీగ గుమ్మడి, నువ్వులు నిషిద్ధంగా చెప్పబడినవి. ఈ మాసములో మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటిపూట ఆవు పేడతో అలికి పద్దములతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణము చదివిన వారికి వినిన వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణం చెబుతున్నది. ఇదండి, తెలుసుకున్నారు కదా. కార్తీక మాసంలో పూజలు చేయటం వల్ల జన్మ జన్మల పాపాల ప్రక్షాళన పోయి కార్తీక పురాణము చదివిన వారికి విన్నవారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణం చెబుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.